వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్ అండి. సో ఈ అక్షయ్ గార్మెంట్స్ అంటే మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. మేము ఒక 15 years నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నాము. సో మేజర్గా ఇప్పుడు ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఆల్రెడీ షాప్ ఉండి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, లేదంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేకుంటే డీలర్షిప్ లాగా బిజినెస్కి సప్లై చేయాలనుకున్న వాళ్ళకి కానీ సో ఈ వీడియో అండి. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన మెటీరియల్ అంతా మన షాప్ ఎంటర్కి కానీ డీలర్కి కానీ మనం సప్లై చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్లు, కాటన్ ప్యాంట్లు, జీన్స్ ఇవి తయారు చేస్తాము. సో వీటిలలో టోటల్ ప్రాసెస్ అంతా మన దగ్గరే జరుగుతుంది. ఒక్కసారి మిల్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గరికి వస్తే సో దానికి సంబంధించిన డిజైనింగ్ కానీ, కట్టింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, వాషింగ్ కానీ టోటల్ ప్రాసెస్ అంతా ఇన్ హౌస్లోనే జరుగుతుంది. సో ఇలా మన దగ్గర టోటల్ ప్రాసెస్ అంతా జరగడం వల్ల ఏంటంటే మనం తక్కువ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీ ఐటము, అదేవిధంగా లేటెస్ట్ ట్రెండీ మార్కెట్లో ఏదైతే రన్నింగ్లో ఉండే ఐటమ్ మనం మన కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మేజర్గా ఏంటంటే ఈ ఐటెం కోసం చాలామంది హైదరాబాద్లో ఉందని తెలియకుండా ఎక్కడో బాంబేకో, ఢిల్లీకో, సూరత్తో ఎక్కడో వెళ్తూ ఉంటారు. బట్ ఎక్కడ అవసరం లేదండి. మెన్స్ వేర్కి సంబంధించిన ఏ ఐటెం కావాలన్నా షర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ మన దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది. మీరు మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు మన దగ్గర తీసుకోండి. సో చాలామంది ఏంటంటే వీడియోలో సో మ్యానుఫ్యాక్చరర్ అని చెప్తారు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు ఉండరు. మార్కెట్లో వాళ్ళందరూ మా లాంటి హోల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకొని మళ్ళీ మీ షాప్కి బిజినెస్కి ఇస్తారనమాట. సో మన దగ్గర తీసుకోవడం వల్ల మీకు క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, ప్రైస్ అష్యూరెన్స్ ఉంటుంది, డిజైన్ కూడా లేటెస్ట్ ఐటమ్ దొరుకుతుంది, ఓల్డ్ స్టాక్ ఉండదు. సో మన దగ్గర మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు ఒకసారి చూపెడతాను అనమాట. సో మేజర్గా ఇక్కడ మెయిన్ మనం ఇప్పుడు కటింగ్ సెక్షన్లో ఉన్నాము. మనకి మిల్స్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది ఇలా బంచులుగా వస్తుంది. సో బల్క్గా ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం దీనికి కావాల్సిన డిజైన్ కానీ, ప్యాటర్నింగ్ కానీ మన దగ్గర ఒకసారి ఇలా శాంప్లింగ్ చేస్తాము. ప్రతి షర్ట్ అనేది ఒక శాంపిల్ చేసి ఆ షర్ట్కి సింకేజ్ ఏమవుతుంది, కలర్ ఏం పోతుంది, లేదంటే బటన్స్ ఏం చేయాలి, డిజైన్ ఏం చేయాలి అనేది మనం శాంప్లింగ్ చేస్తాం. వన్స్ ఈ శాంప్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇలా మార్కింగ్ అనేది వస్తుంది. ఇది యాక్చువల్గా వచ్చేసి టోటల్ కంప్యూటర్ మార్కింగ్ ఉంటుంది. సో ఈ కంప్యూటర్ మార్కింగ్ అంతా క్యాడ్ మార్కింగ్ అంటాము. ఈ మార్కింగ్ అంతా దీని మీద టోటల్ ఇలా లే చేస్తాం. ఒక్కొక్క ఐటెం ఇలా డిఫరెంట్గా లే చేసేసి సో టోటల్గా బండల్ మనకి కటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ లాస్ట్లో చూస్తే మీకు అలా ఒకేసారి మనకి 500 నుంచి 1000 పీసెస్ అనేది బల్క్గా కటింగ్ అవుతుంది. అంటే మనం ఈ బల్క్ ప్రొడక్షన్ డైలీ ఒక 1000 పీసెస్ ప్రొడక్షన్ చేస్తాము. సో ఈ బల్క్ ప్రొడక్షన్ చేయడం వల్ల మనం ఆ కాస్ట్ అనేది చాలా తక్కువలో కూర్చుంటుంది, దాంతోపాటు మనకి మంచి క్వాలిటీ కూడా వస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి ప్రాసెస్ శాంప్లింగ్ అయిపోయి కటింగ్ అయిపోయిన తర్వాత మీరు వెనకాల చూడండి ఆ బండల్ చేసేసి సో ఆ కటింగ్ అంతా మళ్ళీ స్టిచ్చింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. స్టిచ్చింగ్ సెక్షన్లో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వాషింగ్, ఎంబ్రాయిడరీ జరుగుతుంది. సో ఆ స్టిచ్చింగ్ సెక్షన్లో కూడా ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు ఒక చిన్న ఇంట్రో ఇస్తాను నేను. ఎస్, ఇప్పుడు పైన టోటల్ ప్రాసెస్ అంతా చూసాం మనం. సో ఆ ప్రాసెస్లో మనకి డిజైనింగ్ అంతా ఎలా అయింది, ఫ్యాబ్రిక్ ఎలా వచ్చింది, ఇదంతా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి టోటల్గా మన స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీని బేస్ చేసుకొని ప్రాపర్ మెజర్మెంట్స్ తోటి, ప్రాపర్ సిస్టమ్ తోటి, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనం ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం దీనికోసం యూజ్ చేసే ప్రతి రా మెటీరియల్ కానీ, మెషినరీ కానీ, థ్రెడ్స్ కానీ అన్నీ కూడా మనం ఒక మంచి బ్రాండ్కి సంబంధించిన క్వాలిటీకి సంబంధించిన మెటీరియల్ మనం యూజ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది జరుగుతుంది. సో జనరల్గా ఇక్కడ ఈ మెషినరీ కూడా మొత్తం టోటల్ కంప్యూటరైజ్డ్ మెషినరీ ఉంటుంది. సో అదేవిధంగా స్టిచ్చింగ్ మెషినరీ కూడా టోటల్ మనకి ఆటో ట్రిమ్మింగ్, లేటెస్ట్ మెషినరీ ఉంటుంది. అంటే ఒక బ్రాండ్ సెగ్మెంట్లో ఏ టైప్ ఆఫ్ మెషినరీ అయితే యూజ్ చేస్తామో సో సేమ్ మెషినరీ మేము యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మినిమం ఒక 15,000 to 20,000 పీసెస్ అనేది ఎప్పుడు ప్రొడక్షన్లో మనకి ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ అనేది మన దగ్గర తయారవుతుంది. సో ప్రతి పీస్ని ఒకసారి తయారైన తర్వాత మళ్ళీ క్యూసీ క్వాలిటీ చెక్ కూడా చేయడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది చేయమన్నమాట. సో ఇవన్నీ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ దీనికి ఒక మేజర్గా వాషింగ్ ప్రాసెస్ అనేది ఒకటి చేస్తాం. ఆ వాషింగ్ ప్రాసెస్ కూడా మన దగ్గరే జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి నేను ఎలా జరుగుతుందో చూపిస్తాను. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. ఎందుకంటే గార్మెంట్ ఇండస్ట్రీకి మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, ఒక మీడియం సెగ్మెంట్లో ఒక కస్టమర్ షర్ట్ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ కొనుక్కొని ఒక రోజు వేసుకొని వాష్ చేయగానే 1 ఇంచ్ సింక్ అయిపోతుంది, లేదంటే ఒక 4 ఉతుకులు వేయగానే కలర్ పోతూ ఉంటుంది.
సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా చేసే మేజర్ ప్రాసెసే ఒక కార్పొరేట్లో మాత్రమే, బ్రాండెడ్ షర్ట్లో మాత్రమే ఇట్లాంటి ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెసే ఈ వాషింగ్ అనమాట. సో ఈ వాషింగ్ ప్రాసెస్ అనేది ఒక బ్రాండెడ్ షర్ట్కి ఏదైతే ప్రాసెస్ చేస్తారో సేమ్ ప్రాసెస్ మన ఒక మీడియం సెగ్మెంట్లో ఉండే షర్ట్కి కూడా ఆ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మనం ఈ వాషింగ్ ప్రాసెస్ కూడా మన దగ్గర టోటల్గా సెటప్ చేయడం జరిగింది. సో దీంట్లో ఒకసారి ఈ గార్మెంట్ రెడీ అయినాక మనం వాష్ చేస్తాము. ఈ వాష్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే షర్ట్ ఏదైతే సింకేజ్ ఉంటుందో ఆ సింకేజ్ మొత్తం ఇక్కడే అరెస్ట్ అయిపోతుంది. దీనికి ఏదైనా కలర్ బ్లీడ్ అయ్యే ప్రాబ్లం ఉంటే కూడా సో ఆ కలర్ ప్రాబ్లం కూడా మనకి బ్లీడ్ అవ్వకుండా ఇక్కడ ఫిక్సింగ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల కస్టమర్ కొనుక్కున్న తర్వాత సింక్ అవ్వదు, కలర్ పోదు, దాంతోపాటు మన హ్యాండ్ ఫీల్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో షర్ట్ వేసుకున్నప్పుడు ఆ పర్ఫెక్షన్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో దానివల్ల ఈ వాషింగ్ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్ గార్మెంట్ ఇండస్ట్రీలో. సో దీనికి కూడా మనం యూజ్ చేసే మెషినరీ కూడా అన్ని మంచి బ్రాండ్ మెషినరీ మాత్రమే యూజ్ చేస్తాము. సో ప్రతి ఏరియాలో మేము క్వాలిటీ మీద ఫోకస్ చేయడం ఏంటంటే మంచి రా మెటీరియల్ వాడడము, మంచి మెషినరీ వాడడము, క్వాలిటీ అవుట్పుట్ తీయడము, ప్రతి జాగాలో క్వాలిటీ గురించి చెక్ చేయడము. సో దీనివల్ల మనకి మంచి క్వాలిటీ అనేది అవుట్పుట్ జరుగుతుంది అనమాట. వన్స్ ఇక్కడ వాషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్క పీస్ని మళ్ళీ క్వాలిటీ చెక్ చేస్తాము. సో అది కంప్లీట్ అయినాక మళ్ళీ మన గోడౌన్లోకి ఈ మాల్ అంతా వెళ్తుంది అనమాట. సో టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ సెక్షన్ ఇది. ఈ సెక్షన్లో వచ్చిన తర్వాత అక్కడ చూస్తే మళ్ళీ మీకు పైన ప్రతి షర్ట్ని మనం క్వాలిటీ చెక్ అనేది చేయడం జరుగుతుంది. సో అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ మళ్ళీ రెక్టిఫై జరుగుతుంది. సో ప్రతి ఏరియాలో క్వాలిటీ అంతా చెక్ చేసుకొని మళ్ళీ ఫైనల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మన క్వాలిటీ చెక్ చేసి సో మళ్ళీ అన్ని వాక్యూమ్ టేబుల్స్ ఇవన్నీ ఈ టేబుల్స్ మీద టోటల్గా మనం ఐరన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి హ్యాండ్ ఫీల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ప్యాకింగ్, ఎంఆర్పి, లేబులింగ్, ట్యాగ్స్ అన్నీ ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది మనకి ఇక్కడే జరుగుతుంది. చూడండి ప్రతి ఐటమ్ ఎంత ట్రెండీగా ఉంటుందంటే ప్రింట్స్ కానీ సో ఫ్రంట్ ప్రింట్ వస్తుంది, బ్యాక్ ప్రింట్ వస్తుంది, సో అన్ని కలర్స్ ఉంటుంది. ఒక్కొక్క డిజైన్లో వచ్చేసి మీకు 15-20 కలర్స్ అనేది అవైలబిలిటీ దొరుకుతుంది. ఇదంతా వన్స్ ఇక్కడ ప్యాక్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. శాంప్లింగ్ సెక్షన్ అక్కడ మనకి గోడౌన్. సో అక్కడ టోటల్ ఐటమ్స్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు టోటల్ మనం ఫస్ట్ ప్రాసెస్ అంతా చూసాము. సో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకు వచ్చేసి శాంప్లింగ్ సెక్షన్. ఇది ఈ శాంప్లింగ్ సెక్షన్లో చూడండి మొత్తం ఇప్పుడు దసరాకి న్యూ స్టాక్ అంతా రెడీగా ఉంది. మినిమం ఒక 300-400 వెరైటీస్ అనేది మన దగ్గర స్టాక్ అనేది చేసి పెట్టాం. సో ఏ ఐటమ్ చూసినా కూడా మంచి యూనిక్ ఐటమ్ ఉంటుంది, లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ అనేది మనకు ఉంటుంది. సో మంచి మార్కెట్లో ఏదైతే ఈరోజు ట్రెండీలో ఉందో ప్రతి ఐటమ్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది. ఏ ఐటమ్ తయారు చేసినా కూడా ఆ ఐటెంలో మంచి క్వాలిటీ అనే అవుట్పుట్ డెఫినెట్లీగా మనం క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మినిమం ఒక 400-500 వెరైటీస్ అనేది ఎప్పుడు స్టాక్లో ఉంటాయి. అన్నిట్లలో మీకు సైజెస్ వచ్చేసి ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL, XXL, 4XL అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి. నేను మీకు కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను. సో అన్ని శాంపిల్స్ చూపించట్లేదు ఎందుకంటే సో అన్ని శాంపిల్స్ చూపిస్తే మనకి వీడియో సరిపోదు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే జీన్స్ కూడా వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్గా బ్యాగీ ఫిట్ ఈ జీన్స్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ రెడీగా ఉంది. సో మార్కెట్లో ఏదేదైతే ఈరోజు ట్రెండీలో ఉంటుందో ప్రతి ఐటెం అనేది మనం తయారు చేస్తాం అనమాట. సో అదేవిధంగా చూస్తే మీకు షర్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. సెల్ఫ్ డిజైన్, సో మీరు క్లోజ్లో చూస్తే ఆ సెల్ఫ్ డిజైన్ ఏముంది ఏంటనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో అదే కాకుండా మనకు పెద్దవాళ్ళకి కావాల్సిన లాంటి ఐటమ్స్ కూడా మనం తయారు చేస్తాము. అంటే ఆల్ ఏజ్ గ్రూప్కి మనకి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ అంతా మనం తయారు చేస్తాం. సో ఏ ఐటమ్ కావాలన్నా సరే మాకు కింద నెంబర్ ఉంటుంది. మీకు మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మన ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మన దగ్గర ప్యాంట్లు కూడా ఉంటుంది. ప్యాంట్లలో పోలో ఫిట్స్ ఇప్పుడు బాగా మార్కెట్లో రన్నింగ్ ఉన్న ఐటమ్, ట్రెండ్ ఉన్న ఐటమ్ ఇది పోలో ఫిట్ ఐటమ్. సో దీంట్లో ప్రతి దాంట్లో వచ్చేసి మినిమం ఒక 20 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో జీన్స్ కూడా రెగ్యులర్ జీన్స్ అనేది మన దగ్గర దొరుకుతుంది. నేను ఓన్లీ శాంపిల్కి ఒక శాంపిల్ మాత్రమే చూపెడుతున్నాను. సో మీకు ఏం ప్రొడక్షన్ కావాలన్నా, డీటెయిల్ కావాలన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు ఏం కావాలన్నా అప్డేట్ అనేది దొరుకుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో కస్టమర్కి ఒక డిస్పాచ్ వెళ్తుంది. సో ప్రతి ఐటెం అనేది యూనిక్గా ఉంటుంది, వెరీ కాంపిటేటివ్ ప్రైస్ ఉంటుంది. దాంతోపాటు మన మంచి క్వాలిటీ కూడా అవుట్పుట్ అనేది దొరుకుతుంది. సో ఆ క్వాలిటీ ఉండడం వల్ల మీరు మీ షాప్లో పెట్టి సేల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మినిమం ఒక 30,000-40,000 పీసెస్ ఎప్పుడు మన దగ్గర స్టోర్లో స్టాక్ ఉంటుంది. సో మినిమం ఎవరైనా సరే ఒక 50 పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో త్రూ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము.
ఏదైనా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ సెట్ వైజ్ వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ మనం సెలెక్షన్ చేసామంటే ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్. సో ఇది ఎలా సెట్ వచ్చిందో అలా ప్రతి ఒక్కటి సెట్ వైజ్ వస్తుంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే మనకు 1 డేలో డెలివరీ దొరుకుతుంది. త్రూ ట్రాన్స్పోర్ట్ అనేది మనం పంపిస్తాం. సో ఇది వచ్చేసి అక్షయ్ గార్మెంట్ హయత్ నగర్లో బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లోంచి ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. సో మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు.